అందరూ గణపతిని తీసుకొని నీటిలో నిమజ్జనం చేసేస్తారు. కానీ ఇలా చేయకూడదు. యాక్చువల్గా గణపతి విసర్జన అంటే ఏంటని ఎవరు కూడా కరెక్ట్గా అర్థం చేసుకోలేదు. పురాణాల ప్రకారం ఒకసారి వ్యాధవ్యాసుడు గణపతి దగ్గరికి వచ్చి మహాభారతం రాయమని చెప్తారు. అప్పుడు గణేశుడు ఒక కండిషన్ పెడతారు. వ్యాధవ్యాసుడు మధ్యలో ఎక్కడా కూడా ఆపకుండా కంటిన్యూస్గా మహాభారతం చెప్పాలి అని చెప్పి వ్యాసుడు ఆ కండిషన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇంకా కళ్ళు మూసుకొని మహాభారతం చెప్పడం మొదలు పెడతారు. దాంతో గణేశుడు 10 రోజుల పాటు నాన్ స్టాప్గా మహాభారతం రాయడం వలన బాడీ మొత్తం కూడా వేడెక్కిపోయి రెడ్గా అయిపోవడం స్టార్ట్ అవుతుంది. 11th డే వ్యాసుడు కళ్ళు తెరిచి చూసేటప్పటికి గణేశుడి బాడీ మొత్తం కూడా రెడ్గా అయిపోతుంది. అప్పుడు వ్యాసుడు గణేశుడి బాడీ అంతటిని కూడా చందనం పూసి పక్కనే ఉన్న సరస్సులో స్నానం చేపించి ఆ తర్వాత మళ్ళీ తనని తీసుకొని తను ఎక్కడైతే కూర్చున్నాడో ఆ స్థానంలో గణేశుడిని కూర్చోబెడతాడు. కానీ ఈ రోజుల్లో ప్రజలు గణపతిని 10 రోజుల పాటు ఇంట్లో ఇంకా మండపంలో మహారాజుల పూజలు చేసి తర్వాత అసలు దేవుడే కాదు అన్నట్లు చెరువులు ఎలా ఉన్నా పట్టించుకోకుండా ఎక్కడ స్పేస్ దొరికితే అక్కడే డంప్ చేసేస్తారు. దాన్ని విసర్జన అని పిలుస్తున్నారు. నిజమైన గణపతి విసర్జన అంటే గణేశునికి స్నానం చేపించి తర్వాత మళ్ళీ తన స్థానంలో కూర్చోబెట్టడం. ఇదే యాక్చువల్ మీనింగ్ ఆఫ్ గణపతి విసర్జన.